రీసెంట్గా జస్టిస్ యశ్వంత్ వర్మ గారికి అగైనెస్ట్గా ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్ గురించి చూద్దాం. యాక్చువల్గా అయితే జడ్జెస్ యొక్క ఇంపీచ్మెంట్ అనే వర్డ్ ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు కాన్స్టిట్యూషన్లో, అలానే డిఫైన్ కూడా చేయలేదు. బట్ ఫార్మల్ రిమూవల్ ప్రాసెస్నే మనం ఇంపీచ్మెంట్ అంటున్నాము. ఇంపీచ్మెంట్ని ఏ కండిషన్స్ మీద బేస్ చేసుకొని చేస్తారు అంటే ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీని బేస్ చేసుకొని ఇంపీచ్ చేస్తారు. అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూస్తే ఆర్టికల్ 124 క్లాస్ 4 ఇది సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క రిమూవల్ గురించి చెప్తుంది. దీంతో పాటు జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 కూడా జడ్జెస్ యొక్క రిమూవల్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 218 ఇది హైకోర్టు జడ్జెస్ యొక్క రిమూవల్ గురించి చెప్తుంది. ఈ రెండు ఆర్టికల్స్ కూడా జడ్జెస్ని ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఈ రెండు కండిషన్స్ని బేస్ చేసుకొని ఇంపీచ్ చేస్తారు అని చెప్తున్నాయి. సో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఎలా ఇనిషియేట్ చేస్తారు అంటే ఎయిదర్ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇనిషియేట్ చేస్తారు. ఇన్ కేస్ లోక్సభలో ఇనిషియేట్ చేయాలి అన్నా రాజ్యసభలో ఇనిషియేట్ చేయాలన్నా ఒక సపోర్ట్ అనేది ఉండాలి. లోక్సభలో అయితే 100 మెంబర్స్, అదే రాజ్యసభలో అయితే 50 మెంబర్స్. ఈ సపోర్ట్తో వీళ్ళు ఇనిషియేట్ చేస్తారు. లోక్సభలో ఇనిషియేట్ చేసినట్లయితే లోక్సభ స్పీకర్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. రాజ్యసభలో ఇనిషియేట్ చేసినట్లయితే రాజ్యసభ చైర్మన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీని వేస్తారు. ఈ ఎంక్వైరీ కమిటీ అనేది 3 మెంబర్ కమిటీ. దీన్ని జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 ద్వారా సెటప్ చేశారు ఈ ఎంక్వైరీ కమిటీని. ఈ 3 మెంబర్స్ ఎవరు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ఎల్ సుప్రీంకోర్టు జడ్జ్ ఉంటారు. సెకండ్ పర్సన్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ థర్డ్ పర్సన్ ఎమినెంట్ జ్యూరిస్ట్. ఈ 3 మెంబర్ కమిటీ. ఈ 3 మెంబర్ కమిటీ ఏం చేస్తుందంటే పర్టికులర్ జడ్జ్ అనేవాళ్ళు గిల్టీయా కాదా అని చెప్పి చూస్తారంటే మిస్బిహేవియరా కాదా లేదా ఇన్కెపాసిటీయా అని చెప్పి ప్రూవ్ చేస్తారు. వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని లోక్సభలో రాజ్యసభలో సబ్మిట్ చేస్తారనమాట. సబ్మిట్ చేసిన తర్వాత లోక్సభ అండ్ రాజ్యసభలో డిస్కషన్కి వెళ్తుంది. సేమ్ డిస్కషన్ జరిగిన సెషన్లోనే ఏం చేస్తారంటే సపోర్ట్ చూస్తారంటే స్పెషల్ మెజారిటీని. సో ఇక్కడ స్పెషల్ మెజారిటీ ఏంటి అంటే అబ్సల్యూట్ మెజారిటీ. సో ఈ అబ్సల్యూట్ మెజారిటీ అంటే ఏంటి? మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అండ్ మెజారిటీ ఆఫ్ నాట్ లెస్ దెన్ 2/3 మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఈ మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుంది. లోక్సభ ఈ స్పెషల్ మెజారిటీతో పాస్ చేసినట్లయితే నెక్స్ట్ రాజ్యసభ పాస్ చేయాలి. వీళ్ళిద్దరూ పాస్ చేసిన తర్వాత జడ్జ్ అనేవాళ్ళు ప్రూవెన్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, సో ఫౌండ్ గిల్టీ అనమాట. ఫైనల్గా ప్రెసిడెంట్కి పంపిస్తారు యాక్సెప్టెన్స్ కోసం. సో ఫైనల్గా ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా జడ్జ్ని రిమూవ్ చేస్తారు. అయితే ప్రెజెంట్ ఇండియాలో జడ్జెస్ని ఎవరినైనా ఇంపీచ్ చేశారా అంటే ఎవరిని కూడా ఇంపీచ్ చేయలేదు ఇండిపెండెన్స్ తర్వాత. బట్ 2 మెంబర్స్ని ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిందనమాట. లైక్ జస్టిస్ రామస్వామి. ఈ జస్టిస్ రామస్వామిని 1993లో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు. ఎందుకు అంటే ఫండ్స్ని మిస్యూజ్ చేశారు అని చెప్పి ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. బట్ లోక్సభలో ఈ స్పెషల్ మెజారిటీ అనేది పాస్ అవ్వలేదు. సో అది ఎండ్ అయిపోయింది. సెకండ్ పర్సన్ జస్టిస్ సౌమిత్ర సేన్. ఈ సౌమిత్ర సేన్ని 2011లో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అయితే రాజ్యసభలో స్టార్ట్ అయిపోయింది, పాస్ అయింది కూడా బిల్లు. బట్ లోక్సభకి రీచ్ అయ్యే ముందే ఈయన రిజైన్ చేసేసారనమాట. రిజైన్ చేయడం వల్ల ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోయింది. ఈయన్ని కూడా ఫండ్స్ మిస్యూజ్ చేశారనే అలిగేషన్ వేశారు. బట్ ఎవరి మీద కూడా ఈ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అనేది పాస్ అవ్వలేదు.